మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. హలో నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోడ్ న్యూస్. ప్రజెంట్ మనం చూసిన ప్రజావాణి దగ్గర ఉన్నాం. చాలా మంది అంటే చాలా సమస్యలతో వస్తున్నారు. మరి ఎలాంటి సమస్యలు వస్తున్నారు తెలుసుకుందాం. మరి సమస్యలు లోపల ఎలా పరిష్కరిస్తున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, మరి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు ప్రజలు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. వచ్చారు జోలమ్మ, గద్వాల్ జిల్లా, మల్దకల్ మండలం, తాటికుంట గ్రామం. సార్ ఏంటమ్మా మీ సమస్య ఏంటి? మాది పొలం పంచాయతీ ఉంది. పొలం పంచాయతీ నుంచి మా ఊర్లో లీడర్లు మొత్తం మమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు సార్. అయితే మమ్మల్ని కొట్టినా తిట్టినా మా మీద కేసులు చేపిస్తున్నారు, అవతలకి సపోర్ట్ చేస్తున్నారు. డబ్బులు ఏమన్నా మా ఊర్లో పంచాయతీ వేయండి అని మేము స్టేషన్ల దగ్గర కంప్లైంట్ ఎన్నిక పోతే స్టేషన్కి ఏం చెప్తారు, దాంతోనేంలే అది అట్ట లంగది దొంగది అని చెప్పడం, మమ్మల్ని కింద వరిసి మాట్లాడడం. ఏ ఆఫీస్కి పోయినా మాది చెల్లకుండా చేసి మాది 6 ఎకరాల భూమి అవతలలు కబ్జా చేసినారు సార్. వాళ్ళ మీద కంప్లైంట్లు అన్నీ కూడా అయిపోయినాయి సార్. మా మీద కేసులు రాపించి మమ్మల్ని కోర్టుకి తిప్పి మిమ్మల్ని జైలుకి పంపించి బయటికి రాకుండా చేస్తామని పోలీసు వాళ్ళు ఇంకా మేము పోయినప్పుడేమో రామ్మా అంటారు, తీసుకుంటారు, తర్వాత వాళ్ళ మాటలు వింటారు. మా ఊరు సర్పంచ్ 6 లక్షలు తీసుకున్నాడు సార్. మాకు ఇచ్చే డబ్బులు వాళ్ళు తీసుకొని వాళ్ళు పొక్లింగ్ తెచ్చుకొని వాళ్ళ భార్య పిల్లల్ని పోషిస్తున్నాడు. మేమేమో మా భర్త పిల్లల్ని వదిలేసి ఇటు ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలైంది సార్. కలెక్టర్ ఆఫీస్కి పోయినా కలెక్టర్ సార్ మొన్న వచ్చిన సార్ కొంచెం న్యాయం చేస్తున్నాడు సార్. అదే మా పాస్బుక్ పెట్టినా పాస్బుక్ది ఎంక్వైరీ చేయండి అమ్మది ఏంది ప్రాబ్లం అని చెప్పి అడుగుతున్నాడు. పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ సార్కి తెలియడం లేదు. మళ్ళీ ఇంకా ఆ సార్ మళ్ళీ రేపు సోమవారం కలుస్తామని ఉండం. సోమవారం ఏమవుతుందో తెలియదు సార్. ప్రజావానికి ఫస్ట్ టైం వచ్చారా, ఇంతకు ముందు వచ్చారమ్మా? ఇంతకుముందు వచ్చినాము, ఆయన ఇక్కడ నుంచి అక్కడ పంపించినారు. అక్కడ వాళ్ళు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు సార్, అక్కడ పట్టించుకుంటలేరు. బ్యాంకుకి వెళ్ళిన బ్యాంకులో మోసమే చేస్తున్నారు. నువ్వు డబ్బులు కడతలేవు, నువ్వు మొండి బకాయి అయిందని బ్యాంక్ వాళ్ళు అనడమే, నేను కడతలేవు అనడం. కానీ నాకు 2 నెలలు 3 నెలలు అయింటే ఒకటేసారి తీసుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ అట్టగా లేదు. నా పాస్బుక్ నాకు కావాలని అడిగితే అక్కడ ఎంఆర్ఓలు వాళ్ళు వీళ్ళు ఏదేదో చెప్తారు వాళ్ళే. మాకైతే ఏది న్యాయం చేసడం లేదు సార్. మా అమ్మకు పక్షవాతం వచ్చి పడిపోయింది. కొడుకులు కోడాన్లు ఎవరు చూసుకుంటలేరు అని కంప్లైంట్ పెడితే కూడా ఆ కంప్లైంట్ కూడా సహకరిస్తలేరు పోలీసు వాళ్ళు. వెళ్ళొచ్చినాం, మేము పంపిస్తామమ్మా అన్నారు. ఇంకేం జరుగుతుందో తెలియదు. మేము పెట్టే తీరులో పెట్టినాం. రేవంత్ రెడ్డికి డైరెక్ట్ కలిసినామంటే వాళ్ళ విచారణ అంతా చెప్పాలని కోరిక. నన్ను ఊర్లే పోయినా నన్ను చంపేసినా పర్వాలే, మా గురించి ఇట్లా చెప్పింది అని చెప్పి చంపేసినా పర్వాలే. రేవంత్ రెడ్డి దగ్గరికి పోవాలని వస్తున్నాం కానీ మమ్మల్ని ఎవరు కలసనిస్తలేరు. అప్పుడు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ని కలసాలని వచ్చినాం, బయట నుంచి బయటనే పంపిస్తుండ్రి. మేము రేవంత్ ఇప్పుడు ఈడ వచ్చి లెటర్లు ఇచ్చిపోతున్నాం సార్. ఇక్కడికి 4-5 సార్లు అవుతుంది సార్. అక్కడ ఇంటి దగ్గర కూడా వెళ్ళినాం సార్. ఇంటి దగ్గరికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అయితే లేదు. ఇంకేం చేస్తాం, మా ఊర్లో లీడర్లతో వచ్చింది. మాకి ఊర్లో లీడర్లు ఆఫీసులకు చెప్పడము, వీళ్ళు ఏదో దీంతోనే పానడం. నేను ఇంకోటి దొంగ కూడా ఏం చేస్తలేను సార్. మా నాయన ఆస్తి మేము అడుగుతున్నాం, మా అన్నోళ్ళకి మాకి కావాలా, అది మాకిచ్చిన భూమే. కాకపోతే మా దగ్గర ఆధారం లేదు. మా నాన్న చనిపోయినాడు, అవతల దొంగవాడు కబ్జా చేసినాడు, వాని మీద యాక్షన్ తీసుకుంటలేరు కానీ నన్ను తప్పుదారి పట్టిస్తున్నారు. నువ్వు ఏమన్నా అంటే అది ఆడది, దానికి ఏం అవసరం అని. అదే మొగళ్ళు తప్పు చేస్తలేదు కానీ ఆడది తప్పు చేసింది అని కింద వరిసి మాట్లాడడం. మా అన్నోళ్ళని అందరినీ కూడా పిలిపియండి అని అన్నోళ్ళ మీద కూడా కంప్లైంట్ పెట్టినా, వాళ్ళని కూడా పిలిపిస్తలేరు. నేను ఇంకా దొంగ ఎట్టయితా సార్? ఏ కంప్లైంట్ కలెక్టర్ వరకు మొన్న వచ్చే కలెక్టర్ సార్ అయితే న్యాయం చేస్తున్నాడు. కానీ రేపు సోమవారం పోతే ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా రిజెక్టులు అనడము, అదైంది ఇది అయింది అనడం చెప్పడం తప్ప భూమి మీదకి రమ్మంటున్నా సార్. నేను మా భూమిలో వచ్చి నిలబడి మాట్లాడండి, అది ఎవరిది ఏం చేసినారు అనేది కూడా, పెద్ద మనుషులు ఎవరు ఉన్నారు అనేది కూడా తేలుతుంది కదా. నేను తప్పు మాట్లాడతాయి కదా సార్, ఒకవేళ నన్ను ఏమన్నా చేయండి. ఇంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వచ్చిన పంచగుట్ట పోలీస్ స్టేషన్లో వాడేసిండ్రి, జైలుకి పంపిస్తామని ఇదే ఆఫీస్ నుంచే.
అయితే మేమేం చేయలే, మా పాస్బుక్ గురించి మా భూములు వచ్చి ఎంక్వైరీ చేయండి అంటున్నాం అంతే. ఇంతకుముందు క్రాంతి ఒల్లూరు క్రాంతి ఆ మేడం ఉన్నప్పుడు కూడా భూమి మీదకి రాని మేడం అని చెప్పిన. ఇంతకంటే మేము తప్పు చేసింది ఏముంది సార్? పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రి. జైలుకు పంపిస్తామంటే జైలు కాదు సార్, మందు పోసుకొని ఇన్నే చేస్తాము, మా యాస మాకు ఇప్పిస్తా అని చెప్పినాం.